మీ సేవ దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా అంటూ కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు అంటూ మండిపాటు. ఎట్లుండే తెలంగాణ ఎట్లాయే కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం. కార్యకర్తలకు ఊపినిస్తున్న జగన్ 2.0 ప్రసంగం. జగన్ మాటలకి ఫుల్ జోష్ మీదున్న కార్యకర్తలు, అభిమానులు. ఏపీ మాజీ సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. జగన్ వల్ల కష్టాలు పడిన విజయసాయి, సంచలన విషయాలు వెల్లడించిన షర్మిల. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని దుర్గమ్మ మందిరం 13వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సత్తి వెంకన్న దంపతుల ఆధ్వర్యంలో శుక్రవారం అమ్మవారికి చీరను అలంకరించడంతో దేదీప్యమానంగా ఆకర్షణీయంగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సత్తి వెంకటేష్ మాట్లాడుతూ అమ్మ భక్తులు దాతల సహకారంతో 10 లక్షలు సమకూరగా ఆ కానుకలతో వెండి చీరను చేపించినట్లు పేర్కొన్నారు. 5,000 మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు. 23, 24, 25 వార్డుల ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి దుర్గను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గల్లి శ్రీనివాస్ గారు కోలాల దంపతులు అమ్మవారికి 500 రూపాయలు విరాళం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. మార్పులు చేర్పులు కూడా ఆన్లైన్ లోనే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవలో అప్లికేషన్ చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెలపడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మీ సేవలో దరఖాస్తుల పేరిట మరోసారి కాంగ్రెస్ దగా చేస్తోందని మండిపడ్డారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఇదివరకే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. మరోసారి ప్రభుత్వం కులగణనలో వివరాలు తీసుకుంది. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నారు. ఇదంతా పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీనేనా అని ప్రశ్నించారు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు, జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అని హరీష్ రావు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని రేవంత్ సర్కార్కు సూచించారు.
4 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మంచిగా పనిచేయాలన్నా కాంగ్రెస్ అవినీతి బంద్ కావాలని నిజంగా ఇలా అవినీతి పెట్టలేకపోతుంది. ఏ ఆఫీసులో పోయినా అసలు విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. ప్రజలు లబోదిబో నా దగ్గరికి ఈ మధ్య వచ్చి కొంతమంది చెప్తుంటే నిజంగా ఆశ్చర్యపోయాను. ఇంత డబ్బు అడుగుతుందన్నా, ఫైల్ కదులుతలేవన్నా, అసలు సంతకాలు పెట్టలేరన్నా, ఆఫీస్కు టైంలో రావడం లేదు, పోతే ఇన్ని డబ్బులు అడుగుతున్నారు కొంతమంది అని చెప్తుంటే చాలా బాధపడుతున్నారు కొంతమంది. ప్రజలకు పనులు కావడం లేదు. సో అది ఏమనంటే ప్రభుత్వంలో ఇవ్వాలి, పైన ఇవ్వాలని అంటున్నారట. మరి అది ఎవరికి పోతున్నాయి, ఏం పోతున్నాయి, ఈ అవినీతి ఏంది? ఇలా ప్రజలు చాలా బాధలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో అందువల్ల ఈ అవినీతి తగ్గాలన్నా, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలన్నా, కాంగ్రెస్ మేనిఫెస్టో యథావిధిగా అమలు కావాలన్నా, కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవైతే రద్దు చేశారో అవన్నీ తిరిగి ప్రారంభం కావాలన్నా ఇది ఒక అస్త్రం, ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ను ఓడించడం ద్వారా, బీఆర్ఎస్ను గెలిపించడం ద్వారా తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలు ఓడినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోదా? కానీ రేవంత్ రెడ్డి కళ్ళు తెరుస్తాడు. రేవంత్ రెడ్డి తన తప్పిదాలను తెలుసుకుంటాడు. ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో విషయం ఆయనకు అర్థమైతే ఆయన తప్పిదాలు తెలుసుకొని కరెక్షన్కు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు అయినా కాంగ్రెస్కి ఎవరైనా ఓటేస్తే ఏమంటాడు, నేను చేసినాయని కరెక్టు, నేను తప్పు చేయలేదు, బరాబర్ ఇంకింది ఎక్కువ చేస్తా అంటాడు. సో ఆ తప్పిదాలు జరగొద్దన్నా, ఎగ్గొట్టిన 2 నెలల పెన్షన్ తిరిగి రావాలన్నా, 4000 పెన్షన్ రావాలన్నా, మహాలక్ష్మి 2500 కావాలన్నా, రుణమాఫీ కావాలన్నా, వానకాలం రైతు బంధు చెప్పిన మాట ప్రకారంగా 15,000 రావాలన్నా ఇవాళ కాంగ్రెస్ను ఓడించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరుగుతోంది. 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీజేపీలు సై అంటే సై అంటున్నాయి. ఈ 3 స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడమే టార్గెట్ గా పనిచేస్తున్న కమలం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ ఆఫీస్ లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పదాధికారులు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నట్లు చర్చించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులకు చేరువయ్యేలా ప్రణాళికలపై డిస్కషన్ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. దినదినగణంగా తెలంగాణ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, ఢిల్లీకి మూటల చేరువేత కోసం పేదల భూములు లాక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అల్లుని కంపెనీల కోసం, అదానీ పరిశ్రమల కోసం, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, ఢిల్లీకి మూటల చేరువేత కోసం పేదల భూములు లాక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని, లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడులు వేసుకుని నెలల పాటు చెరసాలల పాలైన భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టుబదలడం లేదని అన్నారు. పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు, పాల డబ్బాలు, చెప్పుల దుకాణాలు, పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇళ్లు, పంట పొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల స్వైర విహారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాదేది అణిచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. దినదిన గణంగా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లాయే అని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుడంటే మాటకు కట్టుబడిన వాడే ఉండాలి. విశ్వసనీయతకు నెల్లుటద్దం కావాలి. కార్యకర్తలకు ధీమా ఇవ్వగలగాలి. ప్రజలను ఆదుకునే విధానాల రూపకర్త కావాలి.
అప్పుడే ఎవరైనా ఆ నేతను నమ్ముతారు. గెలుపు ఓటముల్లోనూ వెంట నిలుస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ విషయంలోనూ జరుగుతున్నది ఇదే. నిజానికి స్థానిక సంస్థలలో పదవుల మొదలు వివిధ నామినేటెడ్ పోస్టులలో వేలాది కార్యకర్తలకు అవకాశాలు కల్పించిన చరిత్ర వైఎస్ జగన్దే. అయినప్పటికీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కొంత తగ్గడం కార్యకర్తలకు అంతగా నచ్చలేదని అంటారు. జగన్ మాత్రం ప్రజలకు నేరుగా ఎలాంటి వివక్ష, వేధింపులు, అవినీతి లేకుండా పథకాలను అందించారు. వాటిలో కార్యకర్తల ప్రమేయం తక్కువగా ఉండటంతో రాజకీయంగా నష్టపోయారు. కేడర్ కు ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా దక్కలేదని చెబుతారు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సూపర్ 6 పేరుతో చేసిన అసత్య ప్రచారం ప్రభావానికి ప్రజలు కొంతవరకు గురయ్యారని, ఎల్లో మీడియా అసత్య కథనాలు తోడైన కారణంగానే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇచ్చిన మాటను గూట్లో పెట్టేసిన కూటమి నేతల అసలు స్వరూపం ప్రజలకు అర్థమవుతోంది. వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడారు. 9 నెలల కాలంలోనే 80,000 కోట్ల రూపాయల అప్పులు చేసి కూడా ప్రజలకు పైసా విదల్చకపోవడం వారికి తెలుస్తూనే ఉంది. సూపర్ 6 కు మంగళం పాడేగా రెడ్ బుక్ రాజ్యాంగం కాస్త రాష్ట్రంలో పరిస్థితులను అరాచకంగా చేసేశాయి. పేరుకే కూటమి, కానీ పెత్తనమంతా టీడీపీ మంత్రి లోకేష్ లదేనని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ బీజేపీలు పేరుకు మాత్రమే అన్నట్టుగా అయింది. కార్మికుల గుండెల్ నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నేను చెప్తా ఉన్నా, ధ్యాస పెట్టాల్సిన ఆస్పెక్ట్. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జుకు ఇది అర్థమయ్యేట్టుగా చెప్పాల్సిన ఆస్పెక్ట్. ప్రతి గ్రామంలో ఉన్న మన గ్రామ స్థాయి లీడర్కు కూడా ఇది అర్థమయ్యేట్టుగా మనం చెప్పాల్సిన ఆస్పెక్ట్. ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి, ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు, యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయిన ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే, వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఇటువంటి దుష్ప్రచారాన్ని మనం తిరిగి తిప్పి కొట్టగలగాలి అని అంటే అంతకన్నా స్ట్రాంగ్గా మన సోషల్ మీడియా తయారు అయితే తప్పనిచ్చి మనం కొట్టలేం. గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్న అన్యాయాలను మనం సోషల్ మీడియాలోకి తీసుకొస్తాం. మన మెసేజ్ కూడా పార్టీ ఇక్కడ నుంచి మెసేజ్ ఇస్తే గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అవుతుంది. ఇది సోషల్ మీడియా పవర్. ఒకవైపున నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆకృత్యాల మీద వాళ్ళు చూపించడం మొదలు పెడతారు. రెండో వైపున మనం ఇక్కడి నుంచి ఏదైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి పర్కులేట్ అవుతుంది ఒకే వాయిస్ కింద. ఇది జరగాల. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్.
విజయసాయిరెడ్డితో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలతో ఇటీవల భేటీ కావడం వైకాపాలో కలకలం రేపింది. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆయన హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలొచ్చాయి. తాజాగా స్పందించిన షర్మిల ఆ భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడడం, జగన్ వల్ల పడిన ఇబ్బందులను సాయిరెడ్డి చెప్పారు. నా పిల్లలకు సంబంధించిన విషయమై నేను చెబుతా, షేర్లు తనకే చెందాలంటూ నాపై నా తల్లిపై జగన్ కేసు వేశారు. నా మాటలు అబద్దాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించి 40 నిమిషాల పాటు స్వయంగా డిక్టేట్ చేశారట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారు. ఆయన చెప్పినవి విన్నాక కన్నీళ్లొచ్చాయి. ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0, నిల్. జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయిన ఆస్పెక్ట్ ఒక్కటే నేను మీకు చెప్తా ఉన్నా. జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు, రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరొకసారి విషయం చెప్తా ఉన్నా, మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ప్రూవ్ చేసుకోండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోండి, ప్రమోషన్ ఇచ్చే బాధ్యత నాది. ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబు నాయుడుతో కాదు. యుద్ధం చేసేది మనం ఒక చెడిపోయి ఉన్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకు తోడు వీళ్ళ దుర్మార్గమైన ఒక సోషల్ మీడియా ఎంపైర్. రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ రాక్షసులు ఎంత దారుణమైన వాళ్ళు అంటే, వీళ్ళే ఒక అబద్ధం క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ అబద్ధానికి రెక్కలు కడతారు, వీళ్ళే ఆ అబద్ధాన్ని గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఇంతమంది కలిసి ఒకే మాట మాట్లాడడం మొదలు పెడతారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం సమీపంలో జరిగిన వరుస అగ్ని ప్రమాదాలు తీవ్ర కలకలం సృష్టించాయి. అయితే అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వైఎస్ జగన్ ప్రస్తుతం నివాసంతో పాటు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజుల క్రితం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓసారి, రాత్రి 8 గంటల సమయంలో మరోసారి జగన్ నివాసం ఎదురుగా ఉన్న గ్రీనరీలో మంటలు చెలరేగాయి. గత ప్రభుత్వ హయాంలో సీఎం అధికారిక నివాసం కావడంతో ఆ రహదారిలో బ్యారిగేట్లతో భద్రతతో పాటు గ్రీనరీ కోసం చెట్లను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆ రహదారిలో బ్యారికేట్లను తొలగించడంతో పాటు చెట్లకు కూడా నీరు పోయకుండా వదిలేయడంతో అవి పూర్తిగా ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ నివాసం సమీపంలో జరిగిన ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ఘటన జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలను సేకరించారు. అగ్ని ప్రమాదానికి ఆకతాయిలు కావాలని అక్కడ నిప్పు పెట్టడమే కారణమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్లీ దాంట్లో మనకు తెలిసిన వరకు యాక్సిడెంట్ గా జరిగిందా, ఏదైనా ఇంటెన్షన్ ఎవరైనా చేస్తున్నారని మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఆల్ యాంగిల్స్ లో మనం దర్యాప్తులు చేసిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మేమే మీకు ఇంటిమేట్ చేస్తాం. ఏదన్నా సస్పెక్టెడ్ ఏం దొరకట్లేదు. 60 ఫుటేజెస్ మనం అడిగాము, సీఎం గారి ఇంట్లో ఉన్నది అడిగాము. కాకుండా ఒక ప్రైమ్ అపార్ట్మెంట్ అని చెప్పేసి అపార్ట్మెంట్ లో కొన్ని 60 ఫుటేజ్ అయితే భారత్ మాత దగ్గర అన్ని కలెక్ట్ చేస్తాము. రిమైనింగ్ లైన్ నాకు సస్పిషియస్ గా లేదు. ఆనరబుల్ అంటే ఎక్స్-సీఎం గారు ఇంటి నుంచి వచ్చిన 60 ఫుటేజ్ వచ్చిందంటే, హౌస్ నుంచి వచ్చిందంటే ఇంకా మేబీ బెటర్ క్లారిటీ రావచ్చు. అట్ ప్రెసెంట్ దర్ ఈస్ నో సస్పిషన్, బట్ వీఆర్ కన్ఫర్మింగ్ ఆల్ పాసిబుల్ యాంగిల్స్ లో కన్ఫర్మ్ చేస్తున్నాం, రూల్డ్ అవుట్ చేస్తున్నాము దీంట్లో ఏమి ఏదో ఉందా లేదా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకువెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరోసారి బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఆప్ సైతం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోతోంది. 28 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని బండి సంజయ్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్దమైన పాలన ఢిల్లీ ప్రజలు కోరుకున్నారని అన్నారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ఓటర్లు భావించారన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని చెప్పారు. సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే భాయ్ छोटे भाई. नमस्कार. మండపేట నియోజకవర్గ వైసీపీ సమాచార హక్కు చట్టం విభాగం అధ్యక్షులుగా మండపేట 8వ వార్డు కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ నియామకపు ఉత్తర్వులు ఇచ్చినట్లు రవికుమార్ మీడియాకు శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనను నియమించారని తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం గుండెపోటు ఇంజెక్షన్ను సామాన్యులకు అందుబాటులో ఉంచడంపై జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. గుండె నొప్పి రోగ నిర్ధారణ చేసి గంటలోపే ఇంజెక్షన్ ఇస్తే ప్రాణాపాయం ఉండదని పేర్కొన్నారు. అయితే ఇది 40 నుంచి 45 వేల వరకు ఉంటుందన్నారు. పేదలకు అప్పటికప్పుడు ఇంత మొత్తం సమకూర్చుకోవడం అసాధ్యమన్నారు. అందుకని ప్రభుత్వమే ఈ ఇంజెక్షన్ను ఉచితంగా ఇవ్వడం పేదల ప్రాణాలు కాపాడమేనని కోన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 15,000 కోట్ల నిధులు వచ్చేలా కృషి చేయాలని పార్లమెంటు సభ్యులకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అందుబాటులో ఉన్న ఎంపీలతో సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు వివరాలపై వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం, రఘురామిరెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. తాపేశ్వరం శ్రీ చైతన్య స్కూల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ క్రీడా జ్యోతి వెలిగించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా విద్యార్థులకు బాల్ రిలే, బాల్ ఓవర్ అండ్ అండర్, ఫ్రైడ్షిప్, వాక్, కోడ్ ఇన్ అవుట్ రిలే వంటి పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ ప్రసన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విశాఖపట్నం కేంద్రంగా విశాఖ డివిజన్తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ స్వాగతిస్తున్నది. దశాబ్దాలుగా సిపిఎం, వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజల సమైక్య పోరాటం, ప్రజాప్రతినిధుల కృషి విజయం ఇది. ఈ పోరాటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని సిపిఎం అభినందిస్తున్నది. ఈస్ట్ కోస్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. సిపిఎం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నది. ఇది ఉత్తరాంధ్ర ప్రజల పోరాట విజయం. దీర్ఘకాలం పాటు సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైల్వే ఉద్యోగ సంఘాలు సమిష్టి పోరాట ఫలితం ఇది. ఈ పోరాటంలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ అభినందిస్తున్నది. కేంద్ర మంత్రివర్గం ఈ జోన్ నిర్మాణానికి అవసరమైనటువంటి నిధుల్ని వెంటనే విడుదల చేయాలి. జోన్ని